ఫ్రెండ్స్, మీరు ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచన త్రికాలజ్ఞానంలోని కొన్ని కాలజ్ఞాన వాక్యాలను మీకు చదివి వినిపిస్తాను. అందులో భాగంగా ముందు మీకు కొన్ని వీడియోల్లో ఆయన కాలజ్ఞాన వాక్యాలు చదివి వినిపించాను. ఇప్పుడు తర్వాత ఉండే ఈ పుస్తకంలోని కొన్ని కాలజ్ఞాన వాక్యాలు మీకు చదివి వినిపించబోతున్నాను. నా శక్తి ధైర్య సాహసములు నిలిచి ఉండేను, నిశ్చయముగా ఆయుధములు హద్దు మీరేవి. ఇదియే శాంభవి అంగారక మూలములు హరించును, అదియే పూర్ణాహుతి, అదే సూర్యనంది, అదియే గురు సాక్షాత్కారము. ఆ సమయంలో 360 రకముల వ్యాధులచే ప్రజలు పీడింపబడుదురు. వైద్యము పనిచేయక ప్రజలు నిస్సహాయంగా విలపించగలరు. ఒకేసారి 18 పట్టణాలు మునిగిపోయేను. ఆ సమయంలో 7 పుట్ల నల్ల పూసలు, గాజు పూసలు వణికిపోయేది. లక్ష్మీదేవి దుఃఖించేని, ముత్తైదువులు సుఖము లేక ఉందురు. ఒక్క మగవానికై 7 స్త్రీలు వెంట ఉందురు. మానవులకు వింత వింత గుణములు కలుగును. వాయు మనోవేగములు నడిచే అగ్ని నశించును. ఘోరమగు యుద్ధములు వచ్చును. చచ్చిన వారికై ఏడ్చివారు మిగలకపోయేను. ఒకరి క్షేమమునకై ఒకరు చేరకపోయినా ఆ ఇంటి పెరడునందు అరెదొండ చెట్టు మొలచేను. ఆ సమయములో ప్రజలను ఆదరించువారే గర్వగోతురు. ఏనుగు గుర్రాల అవయములతో నెత్తురు కురియును, అంపవర్షము కురియును. కొన్ని ప్రదేశములందు అగ్నిధారాపాతంగా కురియును. అనేక జాతుల వారు నశించెదరు. విరూపాక్షమందు వింతలు పుట్టేను. ఆ సమయమందు ప్రజలకు కాలజ్ఞాన మహత్యము తెలిసేది. ఎర్ర సీమ ఏనుగు రూపమున ఉండును. అనేక కరువు కాటకములు వచ్చి జనులు నశించెదరు. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయులై అవతరించగలరని జనులు నిత్యము జపించెదరు. వడగండ్ల వానలు విపరీతముగా కురియును. తూర్పు దిక్కున 3 తోకచుక్కలు ఉదయించగా ఆ సమయమందు అనేక గ్రామములు కాలి నశించిపోవును. ప్రపంచమందు ఆ విశేషము ప్రముఖంగా వినిపించును. మసిపట్టిన పాత గుడ్డలు సైతము మాడకి అమ్మెదరు. ఆ తర్వాత దేశములన్నీయు స్వస్థత చేకూరగలవు. ధాన్యము ధర తగ్గును. మహిషమర్దిని నామ సంవత్సరము నుండి గోవిందనామ సంవత్సరము లోపుగా నీరు హరించిపోవును. నీటిలో స్త్రీలు పాటలు పాడేరు. ఆ స్త్రీల కన్నుల వెంట రక్తధారలు కారగలవు. తండ్రి అని గాని ఆ సోదరులని భావింపక స్త్రీలు విరహవేదనచే వావి వరుసలు మరచి సంచరించెదరు. అర్ధరాత్రి సమయమందు సూర్యుడు కనిపించేను. ఆ సమయమందు ఆకాశము ఎర్రగా నుండును. ఇంద్రకీలాద్రి పర్వతమున 9 మూరల స్త్రీ ఆవిర్భవించి దుష్టులైన నరులను శిరస్సులను ఖండించును.